డబ్బులు ఎక్కడ బే? డబ్బులేంటి సార్? బంగారం ఏం చేసావు? కరిగించావా? సార్ నిజంగా నాకేం తెలియదు సార్. ఏమీ తెలవకపోతే 2 రోజులు ఏడికి పోయినావు బే? ఆ అమ్మాయిని ఎందుకు చంపా చెప్పు. సార్ నేను చంపలేదు సార్. మేడం 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 ఎక్కడున్నారు? మేడం మేడం నేను రాముని వచ్చిన. మేడం మేడం ఎక్కడున్నారు మేడం? మేడం ఏ టైంకి వెళ్ళావరా? ఒక 5 గంటలు అయ్యి వచ్చి సార్. అసలు ఎందుకు వెళ్ళావు? అంటే మేడమే రమ్మన్నాడు సార్. అవురా, డెడ్ బాడీ చూసినావు కదా, చూడంగానే మాకు ఫోన్ చేయలేదా? అంటే భయం వేసింది సార్ మేడం ఎలా చూసేసరికి. ఈయన వదలకండి. సార్ ఏంట్రా స్వామి, ఏంటి గడ్డం? మొక్కు సార్. దేనికి? కొడుకు పుడితే తీద్దామని. ఆ విషయం నీకు ముందే తెలుసా? సార్ నా పేరు శ్రీనివాస్, శకుంతలాదేవి రెండో భర్తని. శకుంతల కూతురు సిరి. వాళ్ళిద్దరూ టచ్లో లేరు. సిరిని వాళ్ళ ఇంట్లో ఎవరో హత్య చేసి చంపేశారు. నాకు సిరికి ఏం సంబంధం ఉందని సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతున్న నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ విషయం మీ డీసీపీకి తెలిస్తే ఏంటి మీ పరిస్థితి? సిరిని ఎవరో తన ఇంట్లో చంపారని మీకెలా తెలుసు? పేపర్లో వచ్చిందిగా. సిరికి 50 crores ఎస్సెట్స్ వచ్చాయని మీకెలా తెలుసు? నాకే కాదు, పేపర్ చదివే ఏ ఎవరికైనా తెలుస్తుంది. ఇంకోటి, సిరీస్ వస్తే నాకేం లాభం సార్? లాభం అని ఉంటే ఆ సంజయ్ గారికి ఉంది. మర్డర్ జరిగిన రోజు ఎక్కడున్నారు మీరు? హెల్త్ క్లబ్లో. క్లబ్ పబ్బుగా సార్, రోజు బార్లో పడి ఉంటాడు. యో ఉండవా? So look at this. ఏం చూస్తున్నావు? కాల్ చేయవాడికి. పగలగొట్టండి తొందరగా. రామస్వామి, ఆ బ్యాగ్ చూడు. సార్
ఒకవేళ సిరిని వీడి చంపితే వీడిని ఎవరు చంపారు? వీడు చేసిన పనికి సిరి ఇంట్లోకి ఎంట్రీయే ఉండదు. అంటే ఎవడో తెలిసిన వాడే వీడికి ఎంట్రీ ఇప్పించాడు. ఎవరు? దుర్గా, రేపు పొద్దున కల్లా ఆ వెపన్ పైన ఉన్న ఫింగర్ ప్రింట్స్ డీటెయిల్స్ త్వరగా వచ్చేలా చూడు. Yes, sir. హర్షాన్ని పుష్ చేయి. Sure. ఓకే? అలాగే వీడి కాల్ డేటా కూడా త్వరగా వచ్చేలా చూడు. Okay, sir. మన ఎంక్వైరీ చేసిన వాళ్ళలో వీడితో ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నా నాకు ఇమీడియట్గా కావాలి. ఓకే? Okay, sure, sir. దీని వెనకాల ఎవరో మాస్టర్ మైండ్ ఉన్నారు దుర్గా. వచ్చి రే శరత్, ఎక్కడికి? ఆఫీస్. ఈరోజు సండే కదా, చిన్న పని ఉంది. నీతో మాట్లాడదు. ఇప్పుడు టైం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి సత్య, శరత్ని దగ్గర కానిస్టేబుల్ ఎందుకు పెట్టావు? సార్. ప్రతిదాన్ని ఎందుకు అంత పర్సనల్ గా తీసుకుంటున్నావు? నీకు జరిగింది కదా అని అందరికి అలా జరగదు కదా. అదిగా సార్ నేను చెప్పేది. ఆల్రెడీ నీకు కేసు అప్పగిస్తే మర్డర్ని పిచ్చోని చేసావు. సార్ వీఆర్ ఆల్మోస్ట్ దే సార్. ఇంకొక 2 days టైం ఇవ్వండి, అయిపోతుంది. సరే, ఏదో ఒకటి చెయ్యి. ఎస్ సార్. ఆ వెపన్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్ ఇరివే సార్. ఫింగర్ ప్రింట్స్? సంజయ్. ఐ వాస్ రైట్. ఆ సంజయ్ గారిని చూసినప్పుడు అనుకున్నాను వాడి చంపుతాను. అతను ఎవరైనా ట్రాప్ చేసి ఉంటే? కమాన్ దుర్గా. రవిగడ్ కాల్ డేటా వచ్చిందా? ఇంకో 1 hour వస్తుంది సార్. టైం లేదు దుర్గా, నువ్వు ఆ పనిలో ఉండి నేను వెళ్ళి ఆ సంజయ్ గారిని పట్టుకొస్తాను. ఎస్ సార్. సార్, మైత్రి మేడం టిఫిన్ పంపించారు మీకోసం.